భాగంగానే నీతో ఉన్న వాళ్ళకు ఉపయోగపడ్డారు. నీతో బాగా చనువుగా ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలని చూసుకోవాలి గానీ వారి పప్పులు కూడా ఏమీ ఉడకలేదు నీ దగ్గర. ఎందుకో తెలుసా? నీ దుర్గమ్మ ప్రతి క్షణం కూడా వాటిని అక్కడికక్కడ తెగ నరుకుతూ వచ్చాను. నీ దాకా రానివ్వలేదు. నీ చుట్టుపక్కల ఉన్న నీ ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు కూడా కానీ, నీతో ఉన్నవాళ్ళు కానీ, నీ స్నేహితులు ప్రతి ఒక్క మనసులో కూడా ఇలాంటి డబ్బులు ఇచ్చి అలా చెయ్యి, నా పేరు బయటకు రాకూడదు అన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి వీరు ఏమి అర్థం చేసుకున్నారు అంటే, నేను చేస్తున్నది తప్పే, ఇలాంటి వ్యక్తిని నేను ద్రోహం చేయకూడదు, ఇలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. ఇక మంచి వ్యక్తి ఎవరైనా సరే కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఆపదలో ఉన్న వెంటనే ఆదుకుంటారు. తన కష్టం మీద తను ఎదుగుతున్నారు. అలాగే వ్యక్తిని చూసి మేము ఎందుకు ఓర్వలేక ఇన్ని మా పనులు చేయాలి, ఎవరో చెప్పుడు మాటలు విని, ఎవరో డబ్బుకు లొంగిపోయి మంచి వ్యక్తి తన కష్టంతో తను పైకి వస్తున్నాడు కనుక ఎవరిని ఏమి బాధ పెట్టడు, ఎవరికి హాని చేయడు. ఇలాంటి వ్యక్తికి మేము ఇలా చేస్తే భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించడు అన్న భావన వాళ్ళల్లో కలిగేలాగా నీ దుర్గమ్మను చేశాను. వారి మనసులో పుట్టిన ప్రతి చెడు ఆలోచన నీ దుర్గమ్మ వేర్లతో సహా పెకిలించి పక్కకు పడేశాను బిడ్డ. ఇప్పుడు నిన్ను దెబ్బ కొట్టాలని మొదలుపెట్టిన వాళ్ళ ఆటలు ఎవరైతే ఉన్నారో ఆ ఆటగా వాళ్ళ మనసు కూడా ఇప్పుడిప్పుడే పరివర్తన చెందుతూనే ఉంది. ఎందుకో తెలుసా? నీ దుర్గమ్మ అతనికి ఇంత సమయం